ఉన్నతమైనటువంటి ప్రేమ గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గతించిన గత దినములని మీ యొక్క ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని కాల్చి కాపాడి మరణహీన దినాలు మీ యొక్క సన్నిధాన వాగ్దానాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పిల్లలుగా ఏర్పరచబడిన వారికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఈ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ యొక్క ఆధ్యాత్మికమైన మనసును పాటల రూపంలో వివరించుకొని మమ్మల్ని మేము ఉపేక్షించుకొని ఏదైనా పరిశుద్ధులు కానీ నిర్దోషులు కానీ నిష్కలంకులు కానీ జీవించాలని మీ యొక్క అనాదికాల సంకల్పంలో మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా జీవించే కాలాన్ని ముగించే భాగ్యాన్ని ఇచ్చారు. మీ చిత్తాన్ని బట్టి మీరు జీవితంలో కుమారులు ప్రవేశిస్తున్నారు. గుడారంలో నివసించేంత కాలం ఈ గుడారంలో త్వరగా విడిచిపెట్టడం ప్రభుని పెరిగి మాకు యేసుక్రీస్తు గారి ప్రార్థన సమర్పించి వేడుకొనిస్తున్నాము కన్న తండ్రి. మన దేవుడు మాకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి సమయంలో మనం ప్రతి ఒక్కరు భావించాలి. ప్రస్తుతపు వాతావరణ పరిస్థితులను బట్టి దేవుడు తన కృప చేత మనకి ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇస్తూ ఇంకా ఆయన మాటల ద్వారా మనం జ్ఞానం పొంది ఆయన కొరకు బ్రతకాలని మనకి ఇచ్చిన కాలంలో ఆరోగ్యాన్ని ఇస్తూ ఎన్నో సదుపాయాలను అనుగ్రహిస్తూ తన ప్రేమను చూపిస్తూ మనలను ఈ శరీరంలో ఇంకా ఉంచడం అనేది దేవుడిచ్చిన మహాభాగ్యం. కొన్ని వారాలుగా మరి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రావటం అనేది కాస్త మంచిగా రావటం ఆటంకం కలిగించిన దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చి ఈ మాటలను వినిపించాలని మరలా ఆయన గురించి చెప్పాలని ఆయన సంకల్పాన్ని తెలియచేయాలని అని ఆయన ఆలోచన. ఎందుకంటే దేవుడు ఆయన పిల్లలైనట్టు వారికి దాని గురించి ఎప్పుడు చెప్పుకోవాలనే చూస్తామండి. నా గురించి ప్రకటించబడాలి, నేనేంటో వారికి తెలియాలి, వారెవరో కూడా నేనే చెప్పాలి. నిజంగా దేవుడు అంటే ఎవరు, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో అవన్నీ దేవుడే చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఎవరో దేవుడే చెప్తాడు. మనము దేవుని గురించి, జ్ఞానం గురించి తెలియకపోతే మన పరిస్థితి కూడా చాలా అజ్ఞానపు పరిస్థితి. కానీ దేవుడు తన ప్రేమ చెప్పున ఈ భూమి మీద ఉన్నట్టు వారందరికీ తన గురించి తెలియపరుచుకోవాలనే ఆలోచనతో ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో సదుపాయాలు మనుషులందరి పట్ల చేస్తూ ఎన్నో సదుపాయాల మధ్య మానవ ఆకారం కలిగిన మనిషిగా, మానవునిగా ఈ లోకానికి ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టబడినటువంటి ప్రతి ఆకారము, ప్రతి మనిషి దేవుడు ఉన్నాడని ప్రకటించాలి, దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కనిపించిన దేవుణ్ణి ఆ రుజువులను ఈ సమాజంలో తేలినట్టు వారికి తెలియచేయాలని ఎన్నో ఆలోచనలు దేవునిలో ఉన్నాయి. కానీ భూమి మీదకి వచ్చినటువంటి ప్రవేశపెట్టబడిన మనిషి బ్రతకకూడనటువంటి బ్రతుకును,
జరగకూడనటువంటి ఎన్నో కార్యాలను, మనుషుల యొక్క జీవితాలలో ఎన్నో చిత్ర విచిత్రమైన విడ్డూరాలు జరిగిస్తున్నారు. దేవునిని మహిమపరుస్తారు, ఘనపరుస్తారు అనేది దేవుని సంకల్పం. మీరు ఎలా చెప్పగలరంటే దేవుడు తన గ్రంథంలో వాస్తవాలు రాయించాడు. ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి మాట మనుషుల మనసుల్లోంచి వచ్చిన కావు, మనుషుల యొక్క మనస్తత్వాల్లోంచి వచ్చింది. అయితే ఎవరికి ఆశ్చర్యాన్ని కలిగించేవి కాదు. అందరూ మాట్లాడిందే మాట్లాడతారు, అందరిలాంటి బ్రతికే బ్రతుకుతారు, అందరిలాంటి నీచమైన కార్యక్రమాలను జరిగిస్తాడు మనిషి. కాబట్టి మనిషి యొక్క మనస్తత్వంలో నుంచి మంచి విషయాలను రావాలంటే స్వయంగా అతనికి వీలేదు. ఎందుకంటే భూమి మీద ప్రవేశపెట్టబడిన ప్రతి మనిషి తన శరీరాన్ని చూసుకొని, చుట్టూ ఉన్న లోకాన్ని చూసుకొని మురిసిపోయి దేవుణ్ణి మరిచిపోయాడే తప్ప దేవుడు అనే జ్ఞాపకాలలో మాత్రం ఉండదు. లోకానికి వచ్చిన వారంతా మురిసిపోతున్నారు, ఆనందపడుతున్నారు. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, అందులో ఉన్న ఆకర్షణ, మనుషుల మధ్య ఉన్న ఆకర్షణ, ఎందుకంటే ఒకరికి మరొకరికి ఉన్న బంధాలు, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి బంధంలో ఒక ఆకర్షణ ఉంది, స్త్రీ పురుషుల మధ్య ఒక ఆకర్షణ ఉంది, ఇంకా అనేక బంధాలలో ఎన్నో ఆకర్షణలను మనసు చూసేదే తప్ప వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు ఎవరిని కాదు. మనిషిగా తాను ఎవరిని కానీ ఎప్పుడూ తెలుసుకోలేదు. బాబు నువ్వు ఎవరంటే నేనండి, నేను ఆటగాడినండి, నేను పాటగాడినండి, నేను అధికారిని, నేను ఉద్యోగిని, నేను ఫలానా అని ఏవో చెబుతారే తప్ప ఓ మనిషి నువ్వెవరు అంటే పూర్తి వివరణ ఈనాడు మనిషికి తెలియదు. అది పలానా ఊరండి, పలానా తాలూకా అండి, పలానా నా భర్త అండి, పలానా ఇదండి, నా ఇంటి పేరు అండి అని చెప్తే. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ శరీరానికి, లోకానికి, బంధాలలోనే ఉండిపోయిందే తప్ప దేవుణ్ణి తేలి చూడలేదు. ఆయన దేవునికి తప్పలేదు. దేవునికి బాధ్యత ఉంది. ఒక పని మీద పంపిస్తే మరొక పని చేస్తున్నాడు. ఆయన ఏం చేయమన్నాడు అది చేయటం లేదు. మరి ఏం చేస్తున్నారు? చేయరాని కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. భూమి మీదకి వచ్చినటువంటి ఈ మనిషి తానెవరో తెలియకపోవటం వలన, చుట్టూ ఉన్న వారు కూడా ఎవరో పూర్తిగా అవగాహన లేకపోవడం వలన, ఒకరి మీద ఒకరు ఉన్నతంగా ఉండాలనుకుంటున్నారు, ఒకరిని మరొకరును అనగదొక్కాలనుకుంటున్నారు, సాటి మనిషి ఎదుటి వారిని దోచుకోవాలనుకుంటున్నాడు. ఎన్నో చేయరానేటువంటి ప్రతి నీచమైన ఆలోచనలు, పనులు నరజాతిలో కనబడ్డాయి, ప్రకృతిలో కనిపించలేదు. పక్షి జాతిలో అలాంటి అసూయ, దౌర్జన్యం, నేను ఫలానా, నా స్థితి, నా అంతస్తు అని మృగాలలో లేదు, పక్షి జాతులలో లేదు, జంతువులలో లేదు, వీచే గాలిలో లేదు. ఎక్కడా కనిపించలేని తారతమ్యము, లేక చెడుతనం ఎక్కడ కనిపించిందంటే నరజాతిలో కనిపించింది. అందుకని దేవుని ఆవేదన పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 11వ వచనాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇది జ్ఞాపకం చేసుకొని ఈ మనిషి ఎవరు అనేది మనం ఆలోచింప చేయటం అనేది ఈ ప్రారంభ పాఠాలు మర్చిపోకూడదు.
ప్రారంభంగా ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటి ప్రారంభ అక్షరాలు ఎలాంటివో, ప్రారంభ పాఠం ఇది తెలియటం చాలా అవసరం. చదవండి 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును నీతిమంతుడు లేడని బాధపడేవారు ఎవరు చెప్పండి? నీతిమంతుడు లేడు, ఎవలేనంట, ఒక్కడును లేడు. ఇది దేవుని మనస్సులో ఉన్న ఆవేదన. ఆయన భూమి మీదకు పంపించినటువంటి ప్రారంభ మనుషుల నుండి అనేక మంది అభివృద్ధి చెందుచు ప్రాంతాల వారీగా, దేశాల వారీగా విశ్వాన్ని ఆక్రమించారే తప్ప ఏ ఒక్కరూ దేవుని మహిమను చాటి చెప్పేవారిగా వారిలో నీతి లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేది నీతి లేదనే. నీతి ఉండాలంటే, నీతి అనేది మీకు తెలియాలి. నీతి నీలో ఉండాలి అంటే నీవెవరో తెలియాలి. మనిషిగా తానెవరో తెలుసుకోవలసిన అవసరత ఉంది అని దేవుని గ్రంథం చెప్తుంది. మనిషిగా నీవెవరూ తెలుసుకోవలసినటువంటి అవసరత లేదని నువ్వు అనుకుంటున్నావు. తెలిస్తే ఎన్నో అరాచకత్వాలు, ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో ఘోరాలు, విడ్డూరాలు జరగకుండా ఉండటానికి చాలా ఉన్నతంగా సహాయపడుతుంది ఈ జ్ఞానం. తెలియక ఇలా తయారవుతున్నారంటే తెలియక కదండి. మరణం అంటే ఏంటో తెలియదు, మరణిస్తే ఏమవుతారో తెలియదు, బ్రతుకులు ఎలా బ్రతకాలో తెలియదు, ఎన్నో విషయాలు తెలియదు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. అమ్మ నాన్న నుండి మాత్రం వచ్చాడని మాత్రమే తెలుసు. అమ్మకి నాన్నకు ఇచ్చిన వారు ఎవరు, అలా ప్రవేశపెట్టిన వారు ఎవరు అనే విషయాలన్నీ దేవుడు చెప్తున్నాడు. నీ ప్రారంభం తల్లిదండ్రుల దగ్గర నుంచి కాదు, ఈ ప్రకృతి నుండి కాదు. ఇలాంటి విషయాలన్నీ అసలు మరి ఎక్కడి నుంచి అండి, మీ మనిషి ఎవరండి అని మనం తెలుసుకోవడానికి దేవుడు చెప్పే జ్ఞానానికి మనసు పెడితే మనం ఎవరమో తెలుస్తుంది. మనం ఎవరమో తెలియక మనం చేసే పనిని బట్టి పలానావాడిని అంటున్నాం. నేను పలానావాడిని, నేను మాస్టర్, వంట మాస్టర్, ఇలా రకరకాల పేర్ల చేత పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారే తప్ప మనిషికి మిగిలేది ఏం కనిపించలేదు. అర్థాంతరంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏదేదో అతను చేస్తున్న పనులు చెప్పుకున్న ఈ మనిషి తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఉద్యోగం లేదు, పదవి లేదు, ఆస్తి లేదు, పొలం లేదు, మతం లేదు, ఏమీ మిగలనంటూ వాడిగా నిస్సాయమైన స్థితిలోనికి వెళ్ళిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు. ఎందుకంటే గమ్యం లేదు కదా, చేసే పనిని చెప్పుకున్నాడే తప్ప, సంపాదించిన సంపాదన చెప్పుకుంటున్నాడే తప్ప, అనుభవిస్తున్నాడు తప్ప తానెవరో మాత్రం ఎప్పుడు తెలుసుకున్నాడు. తానెవరో చెప్పాలి అంటే మనిషిగా తనకు తెలియదు, కానీ దేవుడు చెప్పాలి. ఎందుకంటే మనిషి యొక్క జన్మ వెనక దేవుడిగా నేనున్నానని ఆయన తన గ్రంథంలో రాయిస్తుంది. మిమ్మల్ని ప్రవేశపెట్టింది, మిమ్మల్ని నిర్మాణం చేసింది నేనని దేవుడు తన గ్రంథంలో రాస్తున్నాడు కనుక
ఆ వాస్తవాన్ని బట్టి ఈరోజు ఈ మనిషి ఎవరో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. లేకపోతే నేను ఎవరో తెలియదా, నేను ఏం పని చేస్తున్నానో తెలియదా, నా ఎవరో తెలియదా, నా కులం ఏంటో తెలియదా, అందుకని అంతటితో ఆగిపోతుంది నా జ్ఞానం. నువ్వు చేసే పని కాదయ్యా, నీ శరీరాన్ని కదిలించేటువంటి శక్తి. మనిషిగా పిలువబడుతున్నావంటే ఆ యొక్క ఆధిక్యత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేది, ఎవరిచ్చారు, ఎవరి వలన కలిగింది? అందుకే ఓ మనిషి నీవెవరో తెలుసుకోవాలి అంటున్నాను. దేవుని గ్రంథం చెప్తుంది. ఇక నీతిమంతుడు లేడట, ఒక్కడను లేడట, దేవుని ఎదుకువాడును. మనం ఇంకా ఎంత తింటున్నా బాగా తినలేదని, బాగా బ్రతకలేదని, ఎక్కువ సంపాదించలేదు అనుకుంటాం తప్ప నీతి లేదు, నీతిమంతుడు లేదని ఎవరికైనా బాధ ఉంటుందండి? అందరూ అలాగే ఉన్నారంటే అలవాటు మాట మాట్లాడారు. మనమే కాదండి, లోకం అంతా అలాగే ఉంది. లోకం అందరికీ అర్థమవుతుంది. మీరు అందరూ ఇలాగే అయిపోతున్నామని ఎప్పుడైనా ఆలోచించారు? మనందరూ బ్రతుకులు ఏంటి ఎలా తయారవుతున్నాం? అసలు ఒక మనిషికి మృగానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? మృగాల కంటే హీనంగా, రాక్షసంగా, క్రూరంగా ప్రవర్తించే తీరు ఈనాడు మానవ సమాజంలో కనిపిస్తుంది. వారు వీరనే తారతమ్యం లేకుండా ఎదుటి మనిషి కానీ, మనిషిగా తాను కానీ, తానెవరో తెలియక ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, ఒకరినొకరు హతమార్చుకుంటున్నారు. ఎందుకంటే నీతి లేదు కదా. నీకు నీతి కావాలంటే దేవుడి గురించి నీకు తెలియాలి, నీవెవరో మనిషిగా నీ గురించి తెలియాలి. మరి లోకానికి వచ్చినటువంటి మనుషులు, ఆడవారు ఎలా ఉండాలి, మగవారు ఎలా ఉండాలి, మనుషులందరూ ఎలా ఉండాలని లోక సంబంధంగా అనేక కోరికల చేత నింపబడ్డారే తప్ప దైవ సంబంధంగా మాత్రం ఎప్పుడు ఆలోచించలేదు. అందుకని దేవుడు తన గ్రంథంలో ఆయన ఆవేదన చెప్తున్నాడు. గ్రహించేవాడు లేడు, దేవుడు ఎదుగువాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి, అందరూ త్రోవ తప్పిపోయారట. అంటే మనిషికి త్రోవ ఉందా? అవుంది. ఆ త్రోవను వేసుకున్న రోడ్డు కాదు, దేవుడట ఒక త్రోవ ఏర్పాటు చేశాడు. ఒక త్రోవ, ఒక నిబంధన, ఒక కట్టడి, ఒక నియమావళిని ఆయన ప్రవేశపెట్టాడు. ఆ త్రోవలు నడుచుకోవాలని. కానీ అందరూ ఏం చేస్తున్నారట? వారు వీరనే తారతమ్యం లేకుండా త్రోవ తప్పిపోయారు. ఏకముగా కాదు. ఏం చేస్తున్నారయ్యా అని పిల్లలు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారే. మనం ఏమనుకుంటాం? మగలు బాగున్నారండి, వ్యాపారం చేసుకుంటున్నారండి, ఎవరు పనులు చేసుకుంటున్నారండి, బాగున్నారండి అని మనం బాగున్నాము, బాగున్నాము, బాగున్నారా, బాగున్నారా, మీరు బాగున్నారా అని ఉదయం నుంచి రాత్రులు 12 అయ్యేటంత వరకు ఫోన్లు మారుమోగిపోతూనే ఉన్నాయి. అందరూ బాగున్నారని చెప్పుకుంటున్నారు. దేవుడు తన దృష్టి పెడితే ఎవరూ బాగోలేదట. ఏమండి? అందరూ ఏం చెప్పుకుంటున్నారు? ఏ ప్రాంతమైనా, ఇంగ్లీష్ భాష అయినా, తెలుగు భాష అయినా, నల్ల వాళ్ళైనా, తెల్ల వాళ్ళైనా అందరూ మాట్లాడుకోలేదండి. మీరు బాగున్నారా? ఆమె బాగా ప్రపంచం ఏ మూల చూసినా బాగున్నాము, బాగోలేదు, రకరకాల ఎవరు మటుకు వారు మంచి చెడుల సమాచారం తెలుసుకుని సంతోషపడతారు. కానీ దేవుని యొక్క ఆలోచనలోకి వెళితే ఆయన మనసు ఎంత వేదనతో ఉందో చూడండి. బైబిల్లో ఆదికాండము 6వ అధ్యాయము ప్రారంభం నుండి నరజాతి యొక్క పరిస్థితిని చూసినటువంటి దేవునికి
భూమి మీద 11 వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. బాగున్నారంటున్నారు, మరి బాగున్నామని అనుకుంటున్నారు, అలా అనిపిస్తుంది. ఈ లోకములో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ బాగున్నాం అనుకుంటున్నారు తప్ప ఎవరు మనసులు బాగున్నాయి చెప్పండి. ఆలోచింప చేస్తే వాళ్ళ మనసులు బాగున్నాయా? నవ్వుతున్నారని చెప్పి మనసు బాగుందని అనుకున్నారు కనుక, పలకరించారనుకొని మనసు బాగున్నదని అనుకున్నారు కనుక, నీవు అడుగు దీటి ఇలా అడుగు దాటిపోగానే నీ గురించి చెడ్డ సమాచారం చెప్తారు. మరి బాగున్నారని పలకరించకపోతే బాగోదని ఎంత చెడిపోయిందండి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నిజమా కాదా చెప్పండి. ఎలా ఉన్నారమ్మా మీ ఆయన, ఎలా ఉన్నారు మీ పిల్లలు, ఎలా ఉన్నారు, మీ వ్యాపారం ఏంటి, మీ ఉద్యోగం ఏంటి, అంతా బాగున్నదండి. అలాగనే నీకు వర్క్స్ పెట్టి చెప్తా ఇలా దాటిపోగానే ఎదుటి వారిలోంచి వచ్చేది ఏంటి చెప్పండి. అమ్మో సామాన్యం అనుకున్నావా, ఇతను సామాన్యం అనుకున్నావా, ఇప్పుడు బ్రతుకు ఎలాంటిది, ఇతర బ్రతుకు ఎలాంటిది అని నీ గురించి చెబితే, అవతల వ్యక్తి గురించి నీ గురించి మరొకరు చెప్పేటట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు హృదయాలు ఎలా ఉన్నాయి, చెడిపోయారు. వారు చెడిపోయిన వారు అంటున్నాడు. అది చెప్పే అంటే మనిషి నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నేను సృష్టించినటువంటి సృష్టికర్తను నువ్వు మరిచిపోతే, మనిషిగా నీకు ఆకారాన్ని ఇచ్చాడనేటువంటి జ్ఞానం నీకు లేకపోతే, చుట్టూ ఉన్న సమాజానికి అంతా నువ్వు చెడినే చేస్తావు. నువ్వు చెడి చేస్తే అవతల వారు చెడి చేస్తారు. నువ్వు 10 రూపాయలకి నువ్వు 20 రూపాయలకి నువ్వు అమ్మేస్తే 20కి 40కి ఇంకొకటి అమ్మేస్తాడు. వాళ్ళనే లాభం తీసుకున్నాను నువ్వు అనుకుంటున్నావు, నీ దగ్గర ఇంకొకటి తీసుకున్నావు, నీ దగ్గర ఇంకొకటి తీసుకుంటున్నావు. ఏంటండి మోసం? అందులో అడ్డు అదుపు లేదు కదా అసలు, ఉందండి. ఇంకెక్కడ చూసినా అలా అలవాటు చేసేసుకున్నారంటే, నన్ను నువ్వు కొట్టేస్తే నిన్ను కొట్టేసేవాడు ఉన్నాడు అని చెప్పెట్టుకుంటున్నారు. ఎందుకలా అయిపోతున్నారు అంటే, ఈ భూమి మీద వారికి అమర్చబడిన శరీరాన్ని పోషించడానికి ఒకరినొకరు మోసం చేసుకుని కాలం గడుపుతున్నారా అని ఆలోచిస్తే అవునని అర్థమవుతుంది. ఒకరినొకరు ఏం చేస్తున్నారు? మోసగించుకుంటున్నారు, సౌజన్యం చేస్తున్నారు, ఆర్జిస్తున్నారు. ఆడని మగని లేకుండా ప్రతి ఒక్కరిని మోసగించేవారే. ఎంతటి మేధావులైనా అడిగి చూడండి, మోసపోయేవాడి అంటాను. తెలివైన పెళ్ళికూతురు కూడా మోసపోయి, అంత తెలివైన, అంత డిగ్రీ, అంత చదువు, నువ్వు కలటము అంటే కలటమైన మనిషి కదా, మోసపోయింది. ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది కాలాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని అనుభవించకుండా ముగిస్తున్నారు. భూలోకములో అంతా ఏముంది? చెడుతనం, చెడుంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండడు. ఎంత బాధండి దేవునికి. అందుకే ఓ మనిషి నీవెవరు నీకు అసలు అర్థమవుతే, ఈ చెడు కార్యక్రమాలు చేయకుండా, అక్రమమైన బ్రతుకు బ్రతకకుండా, నీ శరీరాన్ని పాడు చెయ్యకుండా, సాటి మనిషిని నాశనం చెయ్యకుండా, మోసగించిన వాటితో నువ్వు సంతృప్తి పడకుండా, మోసగించకూడదనే జ్ఞానం నీలో ఉంటుంది. మోసపోకూడదు. మనిషిగా నీవెవరో తెలిస్తే అనేక విషయాలలో నీకు కనువిప్పు కలుగుతుంది. ఆ జ్ఞానం నీకు తెలియాలి. బ్రతుకులు తెలుస్తుందా? వారు చేసే పనులు తెలుస్తుందా? వాడు ఎవరు? వారు దేవుని నమ్మితే తెలుస్తుందా? తెలియదు. దేవుని నమ్మినా వారెవరో వారికి తెలియట్లేదు. 2 తిమోతి రాసిన పత్రిక చూడండి,
3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు, ఎప్పుడు పౌలు గారు ఉన్న మొదటి శతాబ్దం ఆ తరములోనే ఎలా ఉన్నారంట, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. భక్తికున్న శక్తి తెలియలేదు, ఒకవేళ తెలిసిన ఆశ్రయించేవారు లేరు. అంటే మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మానవ నరజాతి బ్రతుకుతున్న వారు అందుకే తన జన్మకు కారణము తెలియదు, బ్రతుకు యొక్క మర్మము తెలియదు, ముగిస్తే ఏమవుతామో తెలియదు, బ్రతికిన సమాజంలో ఎలా బ్రతకాలో తెలియదు. ఎందుచేత ఎంతకు తానెవరూ తెలియదు, కానీ అన్నీ తెలుసుకుంటాడు. అన్నిటిలోనే ఏమి పెడతాడు, అన్నిటి మీద మనసు పెడతాడు, అన్ని పరిశోధన చేస్తాడు. ఈ ఆకీట్ అంటారు, ఈ శక్తి ఏంటి, ఈ గడ్డి ఏంటి, ఆ ఆకాశంలో ఏముంది, ఆ చంద్రమండలో ఏముంది, ఈ భూమిలో ఏముంది, ఆ సముద్ర అంతర్భాగాలలో ఏముంది, ఈ అరణ్యాలలో ఏముంది, ఎన్ని పరిశోధిస్తున్నాడండి నాడు. అవన్నీ చూసి ఎన్ని విడ్డూరాలు చూడండి అని ఆ సెల్లో ఆ టీవీలో చూపిస్తుంటే ఏయో విడ్డూరాలు అనుకుంటున్నాం. ప్రకృతిలో ఉన్నవన్నీ చూసి పంపిస్తుంటే అది ఎంత చూసినా చూసి చూడటమే తప్ప నీకు జ్ఞానం మాత్రం కలిగించదు. నిన్ను ముంచేస్తుంది, నువ్వు మునిగిపోతావు అందులో. నీవెవరో తెలియాలంటే లోకంలో మనిషి పరిశోధించి మనిషి కనిపెట్టి అవి చెబితే అవి చూపిస్తే నీవెవరో తెలియదు. ఒక మంచి సమాజంగా బ్రతకడానికి నీకు అవకాశం కావాలి, నీ జీవితానికి గమ్యము కావాలంటే దేవుడు తన గ్రంథంలో రాయించిన వాస్తవాన్ని మీరు చూడాలి. కాలాన్ని బట్టి రాబోయే భవిష్యత్తును మాట్లాడుతున్నాడు ఆయన. 3వ అధ్యాయం 1వ వచనంలో అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును. ఏం కాలం అండి బాగుపడుతున్నాం అంటే అపాయకరమైన కాలములు, ఉపాయమైన కాలాలు కాదండి, ఉపకారం జరిగించే కాలము కాదు. అంత త్వరగా కాలం నీకు వచ్చేసిందా, అంత త్వరగా మరణం నీకు వచ్చేసిందా, అంత త్వరగా రోగం నీకు వచ్చిందా, అన్ని అపాయకరమైన వార్తలే. న్యూస్ మీడియా అంతా చూస్తున్నాం. ఎవరి స్వార్థపు ప్రయోజనాల వలన, వారు బ్రతుకుటి వలన సభ్య సమాజంలో సాటి మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. కనికరించి ఆ పూటకు ఆహారం పట్ల పెడితే సరిపోయిందా? అలాగా తృప్తి ఏమైనా కలుగుతుందా? బాగుపడగలదా సమాజం? అపాయకరమైన కాలం. ఈ కాలం బాగున్నదనుకోవడానికి ఏమీ లేదు. ఏ కాలంలో చూసినా వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు అన్ని స్వార్థపూరితమైనది. అందుకే మనిషిగా తానెవరో తెలుసుకుంటే మనిషి ఎంత నీతివంతుడిగా ఉంటాడో దేవుడు చెప్తున్నాడు, ఎంత సజ్జనుడిగా ఉంటాడో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ లోకానికి మనిషిని పంపించిన దేవుడు స్వార్థపరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, అంతకుడు కాదు, జీర్ణించుకోలేని వాడు కాదు. ఆయన అందరికీ మేలు చేయాలని ఆయన ప్రేమ ఏంటో చెప్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన మనసు చెప్తున్నాడు. ఆయన యొక్క సూర్యుడిని ఏం చేస్తున్నాడంట, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉదయింపు చేస్తున్నాడు. ఆ మేఘము కానీ, ఆ వర్షాలు కానీ, ఆ చల్లటి గాలులు కానీ ఇవన్నీ మనిషి స్వాధీనంలో లేవు. మనిషి స్వాధీనంలోకి వెళితే వాటిని సొమ్ము చేసుకున్నాం, అదే వారి స్వాధీనంలో పెట్టు.
కానీ అవన్నీ సమానంగా ప్రతి ఒక్కరి జీవితాలలో మనుషులందరి పట్ల నువ్వు వినినను వినకపోయినను, బాల్య దశలో మానకపోయినా, యవన దశలో మానకపోయినా, మరుగు స్థితిలో మారుతావని ఆయన ప్రేమ నీకు ఇచ్చిన కాలంలో ఆయన చూపిస్తూనే ఉన్నాడు. ఆయన చెడ్డవారి మీదను, మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నారు. ఎంత గొప్ప మనసు చూడండి. అలాంటి తేడా వారితో ఇంక నేను ఉండనండి. అతను మనకి హ్యాండ్ ఇచ్చాడండి, ఇతను తేడా చేసాడండి అని ఏదేదో దుష్ట ఆలోచన పెంచేసుకుంటారు. మరి మనుషులంతా దేవుడికి ఏం చేశారు? విధేయులుగా ఉన్నారా? మంచి చేస్తున్నారా? లేదు. వారి మనసు చెడిపోయింది, వారి హృదయం చెడిపోయింది. అసహ్యమైన కార్యాలనే చేస్తారు. మనిషి జాతికి అసహ్యంగా కనబడుతున్నాయి. మనిషి చేసే కార్యక్రమాలు చూడాలి. మనిషి అన్నవారు అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని మాట్లాడుకుంటుంటారు. అంత నీచమైన కార్యక్రమాలు ఈ సమాజంలో మనిషి జరిగిస్తున్నాడంటే ఆ మనిషి ఎవరు అనేది తెలియకే. అందుకే మనుషులు జీవితాల్లో ఎలా ఉన్నారో చెప్తున్నాడు. ఎలాగనగా 3వ అధ్యాయం, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వెంకములాడువారు, అహంకారులండి. మరి ఏముందనో ఎవరికి తెలుసు? వారికి నేను పలనావాడిని దేశాన్ని పెట్టుకునే అహంకారము, శరీరాన్ని చూసి బింకము, కులమని, మతమని, ప్రాంతమని, డబ్బని, శరీరమని వీటిలో దృష్టిలో పెట్టుకుని మనిషి స్వార్థప్రియుడిగా మారిపోయాడు. స్వార్థం వల్ల వారికి ఏమొస్తుందో తెలుసా? అపాయకరమైన కాలములు వస్తున్నాయి. అతని స్వార్థపు ప్రయోజనమే అతను దెబ్బతీస్తుంది. అతను చేసిన చెడే అతని నెత్తి మీదకు వస్తుంది. అతను పొందాలనుకున్న సుఖాలే అతనికి బలహీనమైన స్థితిలోనే తీసుకుని వెళ్ళిపోతాయి. అందుకని బెంకములాడు వారు, అహంకారులు, దూషితులు, తల్లిదండ్రులకు ఆవిధేయులు. చూడండి ఎక్కడికి వచ్చేసారు? దేవుడే అనుకున్నాం మనం. దేవుని కాదంటే మనుషులను అవనంటాడా మనిషి? చెప్పండి. తల్లిదండ్రులు అవనంటాడా? తల్లిదండ్రులకు ఏలేదంట? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. చాలండి. అన్ని పవిత్రము లేనటువంటి అపవిత్రమైన పనులు చేస్తున్నారు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారా? సాటి సహోదరుని ప్రేమిస్తున్నారా? సాటి మనిషిని అభిమానిస్తున్నారా? పొరుగు అనే ప్రేమిస్తున్నారా? పైగా దేవుని దగ్గర లేని, దేవుడిలో లేనిది మనుషుల్లో పెట్టుకున్నారా? పలానా జాతి, పలానా కులం అని. మరి ఒక దేశాలుగా ఉన్నారు కాబట్టి అది ఒక అమెరికాకు సంబంధించి, ఒక ఆఫ్రికాకు సంబంధించి, ఒక చైనాకు సంబంధించి ఆయా దేశాల్లో పొట్టువారు, నల్లవారు, తెల్లవారు అందరూ ఉంటారు కాబట్టి వారు జాతీయులుగా విభాగించబడ్డారు. ఆ జాతిగా చెప్పుకున్నారంటే నల్ల జాతీయులంటే హర్షించవచ్చు. తెల్ల జాతి వారు అమెరికా వారంటే ఓకే అన్నారు. ఒకే ప్రాంతంలో జీవిస్తున్నట్టు వారికి కులాలు అంట కలుపుకునే పరిస్థితి, అనేక భేదాలతో ఉండే పరిస్థితి. అంటే స్వార్థప్రియులట. ఎదుటివారు బ్రతకాలనుకునేవారు కాదు. ఎదుటివారు ఏమైపోతుందో, మన మాటల్లో పడ్డాడు, మోసపోయాడని సంతోషించేవారు అపవిత్రులు. దేవుని సన్నిధిలో వారందరూ ఎలా ఉన్నారంట? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. భూలోకం అంటే మనుషులే. చెప్పండి, జంతువుల్లో అన్యాయం లేదు కదండి.
మనల్ని కొట్టేసారి అవి ఏం పట్టుకుపోవు. పక్షజాతి అయినా అంతే. ఒకవేళ వచ్చే ఏదన్నా ఏ పక్షైనా ఆ చేలు పడి కానీ ఎక్కడైనా వచ్చి తింటే ఎంత తింటుంది? దాని కడుపు పట్టనంత తిని వెళ్ళిపోతుంది. అంతేగాని కొన్ని ఎకరాలు కోసేసి దాచేస్తుంది కదండి. ఆ నేలను ఆక్రమించింది. అందుకని మీరు భూజంతువులు కానీ పక్షులు కానీ వీటన్నిటిని మృగములను మీరేం చేయాలి? విచారించండి. వాటిలో ఉందా స్వార్థం? ప్రకృతిలో ఉందా? విశ్వంలో ఉందా? ఏమీ లేవు. నిస్వార్థంగా సేవ చేస్తున్నాయి ఇవి నిస్వార్థంగా సేవ చేస్తున్నాయంటే మనిషి కోసం. ఈ మనిషి తానెవరో తెలుసుకొని అతను కూడా నిస్వార్థంగా దేవుని కొరకు బ్రతకాలి కదా. దేవుడంటేనే పైకి భక్తి కలిగినట్టు వారిగా తయారైపోయాడు. ఆ భక్తి వెనకంతా రక్తి, అంతా వ్యాపారం, అంతా రక్తపాతం, అంతా మోసం, అంతా వ్యభిచారం, అంతా కుట్ర, అంతా దౌర్జన్యం. భక్తి వెనకంతా దోపిడీ, సంపాదన 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 సంపాదన. పౌలు గారికి ఎంత ఆవేదన కలిగిందో చూడండి. అందరిలాగా బ్రతికేవాడైతే ఆ మాట చెప్పలేడు ఆయన. దేవుడి కొరకు సజీవ యాగంగా తన శరీరాన్ని సమర్పించుకున్న మహనీయుడు కనుక దేవుడిని నిరూపించాలి, ప్రకటించాలి అని మనిషిగా ఎవరో తెలుసుకున్నాడు కనుక నా తల్లి గర్భమందు నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు అంటున్నాడు. తల్లి గర్భంలో నన్ను ప్రత్యేకపరిచాడు. అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది. లేకపోతే నేను ఎంత దుష్టుడును, ఎంత దూషకుడును, చాలా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశాను. దేవుడు కరుణించి మనిషిగా నేనెవరో చెప్పాడు ఆయన. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యక్షపరిచిన తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. అందరూ చెప్తా దేవుడిని అది పిలిచాడు. పిలిస్తే ఎలాంటి పనులు చేస్తావా? సేవ చేయమని పిలిచాడా? ఏదో కట్టమని పిలిచాడా? ఏదో చేయమని పిలిచాడు. పిలిస్తే ఎలాంటి పనులు చేస్తావా? లేని కొన్ని అబద్ధాలను ఎందుకు చెప్పుకుంటావు? దేవుడు వాక్య ప్రకారంగా లోబడి బ్రతకలేని నీవు భక్తి ముసుగు దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు ఏర్పాటు చేసుకున్నాను, ఏర్పరచుకున్నావని భక్తులు చూడు. అలా ఉండాలని బ్రతుకు. ఏర్పాటు చేసుకున్న ఒక అబ్రహాముని చూడు. దేవుడు ఎంతో ఇష్టాలన్నా సరే దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కావాలని కోరుకున్నటువంటి భక్తుడండి, నీతిమంతుడు. ఎవరు? అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఇలాంటి బోధ ఏమన్నా అర్థమవుతున్నాయా? అందరి పేర్లు చదువుతూ అందరూ వారి యొక్క చరిత్రలు చదువుతా కానీ వారి బ్రతుకులు ఎప్పుడు తొంగి చూడరు. పైకి భక్తి కలిగి జీవించిన వారు మరి నీకెందుకు వేస్తగారం అంటే మీరెవరో ఇంకా నీకు తెలియలేదు. నేను ఎవరు నమ్ముకున్నాను అనుకుంటున్నావు? అన్ని స్వార్థపూరితమైనటువంటి కార్యాలు, ధనాపేక్ష, బెంకమలాడు వారు ఈ కారణాలన్నిటికీ తానెవరో తెలియనటువంటి పరిస్థితి. కానీ దేవుడు చెప్తున్నాడు మీరెవరో నేను చెప్పాలనేటువంటి ఆలోచనతో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. నన్ను వెనకకపోతే, నన్ను కనుగొకపోతే నేనే మీ దగ్గరికి వచ్చి నేను ఎవరో నేను చెప్తున్నా అని ఆయన మాట ఆయన భక్తుల ద్వారా వ్రాయించిన అనేక సంగతులు దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ, శరీరంలో జీవించే ప్రతి ఒక్కరూ ఎవరో దేవుడు తన గ్రంథంలో చెప్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఏమన్నాడండి ఆయన? మనము మన పోలిక చొప్పున నరులను చేయదము. అంటే మనం ఎవరి పోలిక అనేది దేవుడు అసలు ఆలోచించి ఎవరి పోలికలో చేయాలని ఆలోచన ఉంది ఆయనకి. మన పోలికలో చేద్దాం, మన స్వరూపమందు.
అంటే అది దేవుని స్వరూపం, మన స్వరూపం. అంటే దేవుని స్వరూపం ఏంటి? ఆయన ఎత్తి ఏంటి? ఆయన వెడల్పు ఏంటి అని ఆలోచిస్తే ఎత్తు ఎడల్పులు కొలవైనంత ఉన్నతమైన ఆకార ఆవిర్భావం కలిగినట్టు వాడు దేవుడు. అందుకే ఆయన గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఎవరట? ఆత్మ కనుక అంటున్నాడు. అంటే దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ అయిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు, తన పిల్లలతో మాట్లాడుతున్నాడు, తన కుమారునితో మాట్లాడుతున్నాడు. మనము మన పోలిక చొప్పున నరుని చేయదు. మన పోలిక అంటే మానవ ఆకారం. ఈ మనిషి ఎవరంటే దేవుని పోలికలో నిర్మించబడినట్టు వాడు. దేవుని పోలికట, దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే ఏంటది? ఈ కనిపించే ఆకారం, ఈ కన్ను, ఈ ముక్కు, ఈ చేతులు, ఈ అవయవాలు, అదా దేవుని పోలిక? ఈ శరీరము దేవుని పోలిక కాదు. శరీరములో కదిలించే శక్తి ఉంది, అది దేవుని పోలిక. నా పోలికలో చేద్దాం, నా స్వరూపంలో చేద్దాం, నా రూపం. అందుకని దేవుని రూపాన్ని మనకిచ్చాడు కనుక మన స్థితి చూడండి. బాల్య దశ, యవన దశ, వృద్ధాప్య దశ, ప్రతి స్థితిలోని మన శరీర అవయవ ఆకార ఆవిర్భావం అంతా మారిపోతుంటది. దాని కారణం ఆత్మరూపం. ఏముంది? ఆత్మ ఉంది. పసితనంలో ఎంత ముద్దుగా ఉంటారు, వయసులో ఎంత ఆకర్షణీయంగా ఉంటారు. ఆయా కాలాలలో ఆ రూపం యొక్క ప్రత్యేకత కనుక దేవుని పోలిక అంటున్నాడు ఆయన. ఓ మనిషి, నీవెవరంటే నా రూపమయ్యా మీరు, నా రూపమే మీరు. నా రూపమా? అవును, నా రూపము ఆయన చెప్తున్నాడు. నా రూపమందు నేను చేసుకున్నానని. మనమేమో మన వాళ్ళ పోలిక చెప్పుకుంటాం. ఎవరి పోలిక? మట్టి పోలిక చెప్పుకొని దెబ్బతింటాం. ఎవరి పోలిక? ఎవరి పోలిక చెప్పండి? మేనత్త పోలిక అన్నాం అనుకోండి, మంచి మార్కులు ఏమైనా పడతాయా? చాలా అనుకుంటాయి, మేనత్తలా ఉంటుంది. అవును, దేవుడు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మేనత్త లక్షణాలు అని చెప్పుకోవాలన్నమాట. అబ్బాబా, తాత లక్షణాలు ఏమైనా గొప్పవా? చెప్పండి. అసలు అవగాహన లేక అలాగున్నాడు ఇలాగున్నాడని మానవ ఆకార పోలికలు చూసి మా అబ్బాయి నాలో ఉంటాడండి, వాళ్ళ అత్తలో ఉంటాడండి, వాళ్ళ అమ్మలో ఉంటాడని అంటే మానవ ఆకారాన్ని చూసి అలా ఉంటాడని అనుకోకు. ఆకారాన్ని కదిలించే రూపం అది దేవునిది, అది దేవుని స్వరూపం. అందుకే నేను దేవుని యొక్క రూపం కలిగినట్టు వాడుననే జ్ఞానం తెలిస్తే మనలో ఏ లక్షణాలు ఉండాలి? మనిషిగా తానెవరూ తెలియకుండా బ్రతికినటువంటి తాత ముత్తాతల బ్రతుకు లక్షణాలు కాదు. దేవుని కొరకు బ్రతికేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవునిలో ఉన్న లక్షణాలు చూడాలి. ఆ ఆత్మరూపంలో ఎలాంటి లక్షణాలు ఉన్నవి? ఆత్మరూపంలో ప్రేమ ఉంది. ఏమున్నది? ఉన్నతమైన మంచి లక్షణం ఉంది. అంతేకాదు, నేను ప్రేమ స్వరూపి. నా రూపాన్ని మీరు చూస్తారా? అయితే ప్రేమను చూడండి, నేను చూపించే ప్రేమను చూడండి. మీరు ప్రేమ ఆయన లక్షణమా? అవును. కనికరమైన లక్షణమా? అవును. కృప ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గుణమా? అవును. ఇవ్వటమే, ఎన్నో ఇవ్వటమే, ఎన్ని ఇస్తున్నా. మనిషికి ఉదయం నుంచి సాయంకాలం వరకు లెక్క కడితే ఎన్నో తప్పులు 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 తప్పులు. అనుకోండి, ఈరోజు ఏ తప్పు చేయలేదు, ఎవరిని అనలేదు, ఎవరిని మోసం చేయలేదు అనుకోండి. ఇచ్చిన అవయవాల ద్వారా, ఇచ్చిన నోటి ద్వారా, ఇచ్చిన నాలుగు ద్వారా
ఎన్ని లోపాలండి. అక్కడ ఇక్కడ లేదంటే నీకు ఇచ్చిన మనసు ఉంది, ఎన్ని తేడాలు ఉంటాయి చూడండి. నువ్వు ఒక తప్పుకి కోపం వచ్చేస్తుంది, ఏ తప్పు చేయనట్టు నీకు. నేను ఒకసారి చెప్తాను, రెండుసార్లు చెప్తాను, మూడోసారి ఇంకా కుదరదండి బాబా, కుదరదని గారు నాలుగు చెప్తుంటారు. అసలే 3, 2 కదా, నీలో చాలా ఉన్నాయి, చెప్తే మాకు వింటాడా? కొద్ది గొప్ప నేర్చుకున్నాను ఎట్లేదు, కొద్ది గొప్ప నేర్చుకున్నా కానీ అసలు ఎట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, విసిపోతున్నారు. కానీ అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు ఏమర్థం ఎలాంటి విషయం తెలియాలి. ప్రతి దినము విస్తారమైన లోపములు, విస్తారమైన పాపములు, విస్తారమైన దుష్ట ఆలోచనలు ఈ మనసులో ఎన్ని ఉంటాయి చెప్పండి. అందుకే దావీదు గారు ఒప్పుకున్నాడు నేను కోపం, ఆయన కప్పుకోలేదు. మనమైతే కప్పుకున్నదే నేనేమనలేదండి, ఇలా చూసాను కానీ ఏమనలేదండి. ఆల్రెడీ అనుకుంటాను, ఆల్రెడీ ఆలోచిస్తావు కానీ ఆలోచించలేదంటావు, అనుకోలేదంటావు. అవతల కోపం ముందుగానే చదువుకొని నా గురించి మీరు ఏదో అనుకుంటున్నారండి, మనసు అన్నా తిట్టుకుంటారు, లేదా నేను తిట్టుకోలేదని మనం అంటాం. కానీ దావీదు గారు అంటారు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడికి అన్నీ తెలిసిపోతున్నాయట. ఎందుకు తెలిసిపోతాయి? ఈ మనిషికి నీ గురించి తెలియలేదంటున్నారు, మనిషి నా గురించి ఎవరికి తెలియలేదనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ గురించి నాకంతా తెలుసు. నువ్వెవరో తెలుసా? సాక్షాత్తు నా రూపం. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మానవ ఆకారములో ఉన్న రూపం ఉన్నది, అది ఆత్మస్వరూపం. ఆ రూపమే నేను అని చెప్పుకోలేదు. నేనని గర్వంగా ఫీల్ అయ్యేది ఆత్మే. దానికి ఆ శక్తి సామర్థ్యం ఉంది. ఆ స్వరూపము ఆత్మరూపం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఏమేమి చేస్తున్నారో, ఈ శరీరం ఏమేమి చేస్తుందో, ఎన్ని లోపాలు చేస్తుందో, ఈ సమాచారం అంతా దేవునికి అందజేస్తూ ఉంటుంది. ఎవరు చెప్పారు అనుకోకండి. మనమైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దగ్గరికి ఇంటికి వస్తే ఆ పోలీసు మన ఇంటికి వచ్చేటప్పుడు ఇంకెవరున్నారు వాళ్ళే పెట్టుంటారు కేసు, ఇంకెవరున్నారు వాళ్ళే చెప్పుకుంటారని వాళ్ళే పడతాం. అదే కదండి, ఎవరో బయట మనం ఇబ్బంది పడతాం. కానీ మన సమాచారం ఎప్పటికప్పటికి మనలో ఉన్న ప్రతి లోపం, ప్రతి పాపం, ప్రతి తప్పుడు ఆలోచన ప్రతిదీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. అందుకే నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదు. ఆత్మ దగ్గర నుంచి పారిపోగలరా? ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు. అది ఎవరిది? దేవుని. అంటే ఒక మనిషి నీవెవరంటే దేవుని పోలిక. అయితే నాలో ఉన్నది దేవుని స్వరూపమా? అదేనా ఈ కన్నులకు వెలుగునిచ్చేది? అదేనా ఈ కాలుకు నరకనిచ్చేది? ఆ రూపమేనా నాకు వయసు ఇచ్చింది? ఆ రూపమేనా నాకు యవనం ఇచ్చింది? ఆ రూపమేనా ఇన్ని రకాలుగా ఇన్ని దశలు నాకు చూపిస్తుందని నువ్వు ఆలోచించగలిగితే నువ్వు సాక్షాత్ దేవుని కుమారుడని అర్థం కావాలి. అలా అర్థమైన రోజు నువ్వు సాక్షాత్తు నీకు అలాగే దేవుని కుమారుడు అని అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా సాటి మనిషిలో ఉన్నది ఆ రూపం ఎవరిదంటే దేవుని. ప్రతి వాణిలో ఉన్న రూపం, ప్రతి వాణిలో ఉన్న స్వరూపం ఎవరిది? దేవుని స్వరూపం. అందుకని ఆత్మ భాగం అట, ఆ భాగం దావీదు అంటున్నాడు, దేవా నీవే నా ఆత్మ భాగం, నీవే నా పానీయ భాగం, నా భాగము నువ్వే కాపాడుచున్నావు అంటున్నాడు. అంటే మనలో ఉన్న ఒక భాగం, ఆ కనిపించిన భాగం అది ఆత్మస్వరూపం. కనిపించే రూపం అది మట్టి నుండి తీయబడింది. మట్టి నుండి తీయబడిన దానికి తను ఆయన పోలికిచ్చాడు. ఏ పోలికది? ముందు చెప్పినట్టు మనకున్న బంధువులు, తల్లిదండ్రుల పోలిక అని మానవ ఆకారాన్ని చూసి హైలైట్ చేసుకోకండి. ఒకవేళ అలా ఉంటే మీరు ఉండొచ్చు. ఆ
ఆ పోలిక చెప్పుకొని దేవుని పోలిక మర్చిపోతున్నారు కదా. అదే నీకు చెప్పేది. వాళ్ళ ఉన్నా వీళ్ళ ఉన్నా వాళ్ళ ఉన్నా అని చెప్పి వాళ్ళ పోలికలు చూసి వాళ్ళ తయారవడం కాదు. నీ పోలిక ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవునికి అవమానం తేకూడదనే ఆలోచన నీకు కలగాలి. దేవుని యొక్క స్వరూపం నాలో ఉంది. ఆయన పోలిక నుండి వచ్చిన నేను ఈ పనులు చేయొచ్చా? ఇలా బ్రతకొచ్చా? ఇలా వ్యర్థంగా బ్రతకొచ్చా? ఇచ్చిన పోలిక రూపాన్ని మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నాడు కదా. ఆ రూపం ఏం చేయాలి? తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆత్మను మళ్ళీ అప్పగించాలి. ఎలా అప్పగించాలి? ఎలా అప్పగించాలి? నమ్మకంగా అప్పగించాలా? అపనమ్మకంగా అప్పగించాలా? పాడు చేసి అప్పగించాలా? నమ్మకముగా అప్పగించాలి. చేదంటే ఆయన నమ్మకమైన తండ్రి. నమ్మకస్తులుగా ఉండాలి. ఇలా నమ్మకస్తులుగా ఉండాలంటే ఈ మనిషి ఎవరో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అందుకే మనలో ఉన్నటువంటి ఈ రూపం, ఆ స్వరూపము దేవునిది. ఆ రూపంలో చేయాలనుకున్నాడు. అదే ఆ రూపం దెబ్బతింటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ముఖం మారిపోతుంది, అందం తగ్గిపోతుంది, కళ తగ్గిపోతుంది అనుకున్నారే తప్ప ఆ రూపము దెబ్బతింటుందని ఆలోచించారా? ఆ రూపానికి ఆటంకం కలిగిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినట్టు వారిలో కొద్ది మందికి అర్థమైంది వారెవరు అనేది. కానీ చాలా మందికి అర్థం కాలేదు. అంతే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యి. పనికొచ్చే పనులేవి. సమాజంలో దేవుని ప్రేమ ఏది? సాటి మనిషిని ప్రేమించేవారేది. ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒకరు ఏదో ప్రాబ్లమ్స్, ఏదో శారీలు, భర్తల గురించో, భార్య గురించో, పిల్లల గురించో, కోడల గురించో ఇలా చెప్పుకుంటున్నారంటే నిజంగా వీళ్ళు భక్తులని? మనిషి జన్మకి ఏమైనా అర్థం ఉందా? ఇలా దెబ్బలాడుకోవాలని పంపించారా? ఒకళ్ళొకరు అవమానపరుచుకోవాలని పంపించాడా? సాటి మనిషిని హతమార్చాలని పంపించాడా? జ్ఞానం లేనంత కాలం ఎన్ని చట్టాలు, ఎన్ని కోర్టులుంటే మాత్రం ఏం చేయగలుగుతాం చెప్పండి? నీ మనసుకు నిబంధన లేనంత కాలం ఎంత మంది ఉన్నా నిన్ను ఏం చేయలేరు. సావనైనా సస్తాను కానీ లోబడనంటారు. తాగనైనా తాగేస్తాను, సావొచ్చినా పర్లేదు తాగుతాను, ఏమొచ్చినా పర్లేదు వ్యభిచరిస్తాను, ఏమొచ్చినా పర్లేదు దొంగతనం చేస్తానా అని నిర్లక్ష్యంగా బరి తెగించి బ్రతుకుతున్నారు. ఏం తెలియక వారికి ఉన్న జీవిత కాలంలో అనుభవిస్తే చాలనుకున్నారు. తాను ఎవరో తెలియదు. మనిషిగా తాను ఎవరో తెలియక నేను లేని వాడిని, ఉన్నవాడిని, తక్కువలో నా దగ్గర ఏముందని రకరకాలుగా బాధల్లో బలహీనపడుతున్నారు. కానీ ప్రతి మనిషికి చరిత్ర ఉందని బైబిల్ చెప్తుంది. దేవుడు బైబిల్లో వ్రాయించాడు. అందరికీ ఏముండే? ఏమని చెప్పండి? తిండి లేకపోతే, సుఖం లేకపోతే, భర్త లేకపోతే, భార్య లేకపోతే, ఉద్యోగం లేకపోతే, సంపాదన లేకపోతే మనం ఏమీ లేనివారు అనుకున్నామండి. కానీ దేవుని ఆలోచనలోకి వెళ్తే మీరంతా ఉన్నవారు. మీరంతా ఎవరున్నవారు? దేవుడు మీలో ఉన్నాడు. ఆయన రూపం కలిగి ఉన్నవారు మీరు. ఆయన కొరకు బ్రతకవలసినట్టు వారు. కాబట్టి మన జీవితాలన్నిటికీ చరిత్ర ఉంది. రాజులకే చరిత్ర ఉంది అనుకుంటాము. ఎవరినో గొప్పలు అనుకుంటానికి విభాగించుకునే కేటగిరీ మనుషుల్లో వచ్చాయి తప్ప దేవునికి కులమేది? ఏ కులం అండి? దేవునికి కులం ఉంటే ఇంకా దేవునికి అలాంటి లక్షణాలు ఉంటే నమ్మవలసిన అవసరం లేదు. పక్షపాతం ఉన్నట్టే కదా. అందుకే ఆ దేవుడు ఎవరట? అన్యాయం
చేయడట. అన్యాయం చేయట అసంభవం. అన్యాయం చేయటం న్యాయమైందే చేస్తారు. అందరికీ న్యాయంగానే ఇచ్చాడు. న్యాయమైన ఆకారం ఇచ్చాడు. ఆయన రూపం ఇచ్చాడు. అన్ని సమానం అన్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత తానెవరో తెలియక ఎవరు వచ్చిన వారి తరాలలో ఎవరికి నచ్చినట్టు వారు బ్రతకడం అలవాటు చేసుకున్నారు. అందుకని దేవుడు తన గ్రంథంలో అనేక విషయాలు మరి మోషే గారి ద్వారా చెప్పిస్తున్నారు. మనిషిగా మీరు ఎవరో తెలియక బ్రతుకుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి చెప్తున్నారు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూడండి 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6-7 వచనాలు. చక్కర వచనాన్ని మనం చూద్దాం. బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయురా. సృష్టించిన కన్న తండ్రికి ఏం చేస్తున్నారంట? ఉపకారం అనుకున్నారు కనుక అపకారం చేస్తున్నారు. ఆయన మీకు ఇంత ప్రేమతో సమస్తమైన ఈవుల్నిచ్చి మీరు భూమి మీద బ్రతకటానికి దేహం ఇచ్చి, ఆ దేహం కదిలించడానికి ఆత్మనిచ్చి, దేహానికి అవసరమైన ఎన్నో రుచులు, ఎన్నో బంధాలు, బాంధవ్యాలు, మీ కోరికకు భార్య, మరలా మీ ఆనందానికి పిల్లలు, కుటుంబాలుగా అభివృద్ధి చెందేలా చేస్తుంటే ఇదేనా ప్రతీకారం చేయటం? ఇలా చేస్తారా? ఆయన ఉపకారం చేసేవాడు కాదండి. ఆయన ఏం చేస్తారైనా ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. అలాంటి ఉపకారైనటువంటి దేవుడు అబ్రహాముని పిలిచి వాగ్దానం చేసి విస్తారమైన జనాంగం అవుతాడని దేవుడు ఆశీర్వదిస్తే ఆ అబ్రహాము గర్భంలోంచి వచ్చినటువంటి తరాలు ఎలా బ్రతుకుతున్నాయట? దేవుని దైవ జ్ఞానం లేకుండా బ్రతికే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే చెప్తున్నారు 5వ వచనం, వారు తమ్ము చెరుపుకొని ఆయన పుత్రులు కాదు, వారు కలంకులు, మోటత గల వక్ర వంశము. ఇశ్రాయేలు వంశముగా, అబ్రహాము వంశముగా, దేవుని పిల్లలుగా అర్హత లేని వారు. ఎవరంటే వారు మూర్ఖత గల వక్ర వంశం. తమ్ముడు చెరుపుకుంటున్నారు వారు. దేవుడు వారికి ఒక రూపాన్ని ఇచ్చి, మీరు నా కొరకు బ్రతకాలి, నేనున్నానని ఈ రూపంలో ఉండగా మీరు చెప్పాలి, ఈ శరీరంలో ఉండగా మీరు నన్ను మహిమపరచాలని ప్రారంభ ఆదాము నుండి అనేక తరాలను ఈ లోకానికి రప్పిస్తున్నాను. రప్పిస్తే ప్రారంభ తరములో జలప్రలయం కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారంటే చూడండి ఆ మాట అంతా. దేవుడు ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు పడుతున్నట్టు చూడండి. దేవుడికి ఏం బాధలు లేవు అనుకుంటాం మనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి అసలు ఈ మనిషి ఎవరు తెలిస్తే, మనిషి ఎవరు అర్థమైతే, ఎవరు చక్కని వారని ఎవరికి నచ్చినంత మందిని వారు అలా చేసుకుంటారా? వారు నచ్చిన వారిని తీసుకోవడానికి వెళ్ళిపోతారా? నచ్చిన వారితో వ్యభిచారం చేస్తారా? అమ్మో, దేవుని రూపం నాలో ఉంది, దేవుడిచ్చిన దేహం అతిది, ఆయనే నాకు ఆవిర్భావం ఇచ్చాడు, ఈ దేహాన్ని పాడు చేయకూడదు, నచ్చినంత మందిని చేసుకోవడానికి, నచ్చిన వారిని చేసుకోవడానికి, నచ్చకపోతే వదిలేయటానికి కాదని మనిషిగా నువ్వెవరో తెలిస్తే, ఈ జ్ఞానం నీకు అర్థమైతే ఇలాంటి విడ్డూరాలు ఈ సమాజంలో జరుగుతాయా? దేవుని దైవ జ్ఞానానికి ఎవరైనా కట్టుబడి ఉంటే, నిజంగా ఈ దైవ జ్ఞానం ప్రకారంగా భక్తి కలిగి ఉంటే ఎంత చక్కగా ఉంటారండి. కానీ భక్తి కలిగి లేదు అంటే ఆనాటి ప్రారంభ తరాలలో ఉన్నవారు కూడా మనుషులంతా ఈ మనిషి ఎవరు, వారెవరో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. అంచేతే ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు నారుని కుమార్తెలు చక్కన వారని చూసి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలని వివాహము
చేసుకుని అప్పుడు యెహోవా నా ఆత్మ నా ఆత్మ వారితో నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములు మాత్రులై ఉన్నారు. అక్రమము చేస్తున్నారని అక్రమము చేయటములు ఏ పేరు ఇచ్చింది వారికి? నరమాతులు, నరమాతులు. మట్టి శరీరములో ఉండి ఇలా తప్పిపోతారేమో అని అన్నందుకు అలా తప్పిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు నరుడు, నువ్వు మట్టి నుండి వచ్చావు, మట్టికి నువ్వు చేరిపోవాలి. అక్రమ విషయంలో నరమాతులు అయ్యారే తప్ప క్రమంగా బ్రతకడంలో దేవుని స్వరూపం అని తెలుసుకున్నారా? అమ్మో నాలో దేవుని రూపం ఉందని, అమ్మ నీలో దేవుని రూపం ఉందని తల్లి చెప్పిందా, తండ్రి చెప్పిందా, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఎవరు అలాంటి విషయాలు వస్తున్న తరాలకు బోధించలేదు కనుక వారి దేవుని పోలిక, దేవుని స్వరూపం అనే సంగతిని మర్చిపోయారు. మనసాక్షిని కట్టింపు చేస్తున్న ఆత్మ ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పేమో అని అనుకుంటుంది, తప్పు పడిపోతుంది. ఇలా చేయకూడదు నేరంలో పడిపోతారు. ఇలా మార్చేయకూడదు, మనుషులు మార్చేయకూడదు, ఇలా ప్రేమించకూడదు అంటూ ప్రేమలో పడిపోతారు. ఆగానే 4 మాసం నుంచి ఇంకో ప్రేమలో పడిపోతుంటారు. లోపలికి అర్థిస్తున్నది తప్పులు అర్థిస్తుంది, మళ్ళీ తప్పు చేయాలి. తప్పుల ధరకే అంతాను నాకంతా. కాబట్టి అక్రమ విషయంలో ఏమైపోయారంటే వాడు నరమాతులయ్యారు కానీ దేవుని పిల్లలయ్యారా? అంత బాధ అంటే ఆయనకి. అంటే మొదటి నుంచి మనుషుల్ని క్రమం ఏమైనా పెట్టాడు దేవుడు అంటే? పెట్టాడు క్రమం. దేవుడు క్రమం పుట్టిన మనుషుల్లో క్రమ జీవితం లేదు, క్రమబద్ధమైన జీవితం లేదు. అప్పటి నుంచి అలా చెడిపోతూనే ఉన్నాయి. ఇప్పుడే కాదండి, ప్రారంభ మానవులు, ఆది మానవులు అలా బ్రతికారు, ఇలా బ్రతికారు అని అనుకోకండి. ప్రారంభం నుంచి జ్ఞానవంతులుగానే దేవుడు పుట్టించాడు. పచ్చి కూరగాయలు తిని, పచ్చి మాంసం తిని బ్రతికిన చరిత్రేం కాదు పుస్తకాల్లో రాసినట్టుగా. ఒక సంపూర్ణమైన వయసు, జ్ఞానం కలిగినట్టు వారిగానే దేవుడు చేశాడు. ప్రారంభంలో అంతమంది అంటే తానెవరో వారికి తెలిసిందంటే శరీరంలో ఉన్నప్పుడు శరీరాన్ని చూసుకున్నారే తప్ప కదిలించే ఆత్మ ఉందని, ఈ రూపం ఉందని, దీనంతరికి కారణం ఇదని, ఇది లేకపోతే దేహం లేదని, ఆ ఆత్మ వల్లే సమస్తము జరుగుతున్నాయని మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలిస్తే నా రూపం ఎవరిది? ఇది దేవునిది. దేవుడు ఇచ్చాడు నాకు, దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చిన వాడిననే విషయం అర్థమైతే ఏ ఒక్కరూ అక్రమైన పనులు చేయరు కదా. ఇదే విషయాలు దేవుడు పిల్లలైన వారికి అనేక మంది తెలుస్తుంటాయి. వినేసి వెళ్ళిపోతారు, పాటలు పాటిస్తారు, వాక్యం బోధించేస్తారు, మరలా ఏం చేస్తారు? మరలా అక్రమమైన బ్రతికే. అందుకే భూలోకం ఎలా ఉన్నదంట? దేవుని సన్నిధిని చెడిపోయిండును. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గములు చెరిపేసుకున్నారంట, మార్గాలను చెరిపేసుకున్నారంట. దేవుడు రూటే లేదంటే దేవుడు రూట్ ఏర్పాటు చేశాడు. ఇవ పద్ధతిగా, జ్ఞానంగా, యథార్థవంతులుగా. ఏ తండ్రి తన పిల్లలు చెడిపోవాలని కోరుకుంటాడని ఏదైనా? ఒక చెడ్డవాడైన తండ్రే పిల్లలు మంచివాడిగా ఉండాలి, నా పిల్లలు గొప్పవారు కావాలి, నాలాగా తాగకూడదు, నాలా కుళ్ళు పని చేయకూడదు, నాలా ఇలా ఉండకూడదు, ఎన్ని ప్రయాసపడతారండి తల్లిదండ్రులు. అందుకని మీరు చెడ్డవాడై ఉండి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటారా? మంచి ఈవులు, మంచి అవసరతలు, మంచి భవిష్యత్తు, మంచి చదువు, మంచి అన్ని మంచిది కావాలనుకుంటాం. మనం మంచిది చేసి బ్రతకం. మనకు మంచి కోడలు కావాలి, మంచి అల్లుడు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, మంచి వ్యాపారం కావాలి. నీకు ఇన్ని కావాలంటే దేవునికి మంచి ఇస్తాడా, చెడ్డ ఇస్తాడా? దేవుడు శరీరం ఇవ్వడం తప్పు అనే పరిస్థితికి వచ్చింది. చెవులు ఇవ్వటం తప్పు, శరీరం ఇవ్వటం తప్పు, అవయవాలు ఇవ్వడం తప్పు. ఈ జన్మని ఎలా దేవుడు పుట్టించిన దేవుడు అనాలని నిజంగా
ఇలాంటి బ్రతుకు ఉన్నా లేకపోతే ఇది నీ ఇష్టానుసారంగా బ్రతికేసి అన్ని అనుకూలంగా లేకపోతే ఎవరిని తిరుగుబాటు చేస్తావు? దేవుడి మీద. అన్ని అనుకూలంగా ఉన్నాయనుకోండి, అందరికి ఫోన్ చేసి అలో పొలమని సంతోషించాలని పార్టీ చేసుకోదామంట. పరిస్థితి దారుణాలు అయిపోయి అన్ని తేడా వచ్చేసింది అనుకోండి, సదా పడుకున్నాను, సాగుకు రెడీ అయిపోయినాను, అందరికి ఫోన్ చేస్తాను. ఎవరో చెప్పినా ఎవరు తీసుకోమన్నారు నేను ఎలా? నీవెవరో నువ్వు తెలుసుకుంటే ఈ పరిస్థితి ఉంటుంది కదా. సరే, దేవుడు అంటే భయపడుతుందా నీ లోకం? దేవుడు అంటే ఇష్టపడుతుందా? అంటే దేవుడు కూడా ఆనవాయితీగా అలవాటుగా ఆరాధించడానికి ఇష్టపడాలి తప్ప దేవుడు అంటే భయం లేదండి, భయభక్తి లేదు. భయభక్తులు ఉంటే మనుషులు ఇలా ఉంటారా? సమాజం ఎంత చక్కగా ఉండాలి, ఆ సమాజంలో దేవుడు ఉండాలి. ఏ సమాజంలో దేవుని పిల్లలైన వారి మధ్య దేవుడు ఉండాలి. ఇప్పుడు దేవుని పిల్లలు అనుకున్న మనుషుల మాటల్లో దేవుడు ఉంటున్నాడా? వారి యొక్క ప్రవర్తనలో దేవుడు ఉంటున్నారా? వారి నడవడికలో దేవుడు ఉంటున్నారా? ఎక్కడ చూసినా ఏం చేసినా ఏముంటుంది? దౌర్జన్యం అంట, నేరాలు, అన్ని ఘోరాలు, వినకూడని వార్తలు అన్ని వింటున్నా ఉంటే ఈ మనిషి ఎవరో తెలుసుకోలేదు, తెలుసుకొని అలా బ్రతకటం లేదు. అంతే అన్నాడు. వచనం చదివి ముగిస్తాము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఎత్తు దేవునికి ప్రతికారం చేయరా? రూపాన్ని ఇచ్చి శరీరాన్ని ఇచ్చిన దేవునికి అన్యాయం చేస్తారా? ఆయన ఇచ్చిన దేహాన్ని పాడు చేస్తారా? ఆయన ఇచ్చిన దేహంలో నచ్చినంత మందిని వివాహం చేసుకుంటారా? నచ్చినట్టు తిరుగుతారా? దీని వల్ల ఇచ్చిన కన్న తండ్రికి ఎంత బాధని పిల్లలు చెడిపోతుంది. అంటే తన పిల్లలు యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటారు లేదా? దేవునికి ఆ రైట్స్ ఉన్నాయా లేదా? ఆ అధికారం ఉందా లేదా? ఉన్నాయనికి ఆ విషయం తెలుసుకోలేదు. నీకు నీ తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు, సమాజంలో ఎవరికి తెలియదు. అర్థం పర్థం కానీ ఆనంద సంతోషాలు మునుగు తేలిపోతున్నారు. అంతే, పతనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నామని ఆలోచన లేదు. అంతే, బుద్ధి లేని అవివేక జనమాన్ని ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలను గద్దిస్తున్నారు మోషేని. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా? ఓ మనిషి, నీ తండ్రి ఎవరు అనుకున్నావు? నీ రూపం ఎవరు అనుకున్నావు? ఆయనే నిన్ను సృష్టించిన తండ్రి కాదా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. ఆయనే నిన్ను స్థాపించాడు. లేదా ఇశ్రాయేలు అనే ఆ జనాంగం పేరు నీకు ఎలా వస్తుంది? ఆయన నిన్ను స్థాపించాడు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన నేను తల్లిదండ్రుల నిర్మాణం ఇచ్చి భూమి మీదకి వెళ్ళి ఆయన కొరకు బ్రతకాలని పుట్టించాడు, స్థాపించాడు, నిలబెడుతున్నాడు. ఈ కార్యక్రమాలన్నిటికీ ఈ బ్రతుకు అంతటి వెనక ఉన్నది దేవుడు అని తెలిస్తే ఈ మనిషి ఎవరు వాడంటే దేవుడు వాడు, దేవుని నుండి వచ్చిన వాడు, దేవుని రూపాన్ని కలిగిన వాడు. దేవుని రూపం కలిగిన మనిషి ఏం చేయాలో ఏం చేయకూడదో అన్ని విషయాలు ఆయన తన గ్రంథంలో తెలియచేస్తున్నాడు. ఇలాంటి విషయాలన్నీ అనేకమైన విషయాలు దేవుడు రాయించాడు. ఆయన ప్రేమ, ఆయన మనస్సు, ఆయన పిల్లలు ఈ భూమి మీద ఎలా ఉండాలో ఎన్నో రాయించాడు. అవన్నీ తెలిస్తే మనిషి ఎవరో తెలుస్తుంది. అప్పుడు నీ బ్రతుకు పావనమవుతుంది. నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండే మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి వాస్తవాలు ప్రారంభం నుంచి వినాలి. ఇది అలోపలేమని మనకు అలవాటుగా భక్తి చేయడం కాక, అలవాటు పాటలు కాక, బ్రతుకును సరి చేసుకోవడం ప్రతి ఒక్కరూ మనసు పెట్టడం మంచిదని ఈ అందరికీ నేను తెలియచేస్తున్నాను. నేను హెచ్చరిక చేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ మనిషి ఎవరు అనే విషయాన్ని, ప్రారంభ విషయాలు, కొన్ని సంగతులు మాత్రం మీ పిల్లలైనట్టు వారికి మీ సంగతులే, మీ మనసులో ఉన్న మాటలే తెలియజేసి నరజాతి మధ్య జరుగుతున్న విడ్డూరాలకు, అనేక దౌర్జన్యాలకు, అనేక నేరాలకు, ఘోరాలకు గల కారణం మనిషిగా తన యొక్క జన్మకు కారణము తెలియకపోవడం, తానెవరూ తెలియకపోవడం, తానెవరో తెలియక తాను చేసే పని చెప్పుకుంటున్నాడు. శరీరాన్ని చూసి గొప్ప అనుకుంటున్నాడు, ప్రాంతాలను గొప్పగా చెప్పుకుంటున్నాడు, చేస్తున్న మరి వ్యాపారాలు, ఉద్యోగాలు చెప్పుకుంటున్నాడే తప్ప తన బ్రతుకులో తమ శరీరాన్ని కదిలించే రూపం అది సాక్షాత్తు నీ స్వరూపమని,
నీ రూపములో నన్ను చేసుకున్నావనే జ్ఞానం మనిషికి తెలియలేదు. అది తెలిసిన రోజున, నీకు లోబడిన రోజున, భయభక్తులు అనేది యథార్థంగా ఉన్న దినాన్ని మనిషి జీవితం మార్చబడితే, అలా అనేక మందిలో మార్పు కలిగితే సమాజంలో పరిశుద్ధత చూడగలరు, సమాజంలో దేవుని ప్రేమ మనుషుల్లో చూడగలరు, దేవుని ఇష్టాలు మనుషుల్లో నెరవేరే అవకాశం ఉంది. ఇలాంటి మంచి ఉన్నతమైన స్థితి పొందడానికి వేళల్లోనే నిన్ను గురించిన జ్ఞానాన్ని, మా గురించిన ఎన్నో వాస్తవాలు మీరు బోధించారు. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మీ పిల్లలు సమయాన్ని కేటాయించుకొని ఎన్నో వాస్తవాలను విడిచిపెట్టక ఎన్నో వాటి ప్రకారం నడుచుకునే భాగ్యము దయచేయమని మా ప్రభుని యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తాం.